ఈ ప్రపంచంలో చాలా ఈజీగా కల్తీ చేయగలిగే వస్తువు ఏంటంటే టీ పౌడర్. టీ పౌడర్ అంటే అసలు ఏంటి? ఎండబెట్టిన ఆకులు మాత్రమే. అందుకే ఆ ఆకుల్లో మట్టి కలిపినా, రంగులు వేసినా, బెల్లం కలిపినా ఎవ్వరికి సులభంగా గుర్తుపట్టడం రాదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటికే వాడేసిన చాయ్ పత్తని మళ్ళీ ఎండబెట్టి దానికి రంగులు, బెల్లం కలిపి కొత్త టీ పౌడర్ లా మార్కెట్ లోకి పంపిణీ చేస్తున్నారంట. అది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో, మీరు చూడండి. రీసెంట్ గా భారీగా 4500 కిలోల టీ పౌడర్ కల్తీ బయటపడింది. అందులో 3000 కిలోల కల్తీ పదార్థాలు, 1500 కిలోలు వాడేసిన టీ పత్తని రీప్రాసెస్ చేసి తయారు చేసినవి ఒకసారి చూడండి. ఇంకా మనం అనుకునేది ఏంటంటే రోడ్డు పక్కన చాయ్ బండి దగ్గర ఇలాంటివి ఉండేవి, మంచి రెస్టారెంట్ అయితే సేఫ్. కానీ రియాలిటీ ఏంటంటే పెద్ద కెఫేలు, రెస్టారెంట్ కూడా తెలియకుండా ఇదే కల్తీ టీ పౌడర్ కొనుగోలు చేసి మనకు అందిస్తున్నారు. బ్రాండెడ్ పేరు ఉన్న మాత్రాన క్వాలిటీ గ్యారంటీ కాదు. అసలు బాధ్యత ఎవరిది? వాళ్ళు వాడే ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేయడం రెస్టారెంట్ యజమానుల బాధ్యత. చివరిగా ఒక చిన్న ఉదాహరణ, ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే పరిస్థితి. రోడ్డు పక్కన ఛాయ్ అయినా, పెద్ద హోటల్ ఛాయ్ అయినా, ఇంట్లో బ్రాండెడ్ టీ పౌడర్ అయినా కూడా కల్తీ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు తాగేది టీ మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా.